ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ శుక్రవారం ఈ విధంగా ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరొక దినాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి మనం రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనందరినీ ప్రభు బ్రతికించి ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధికి వచ్చేవారిగా ప్రభు నడిపించినందుకు మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఎందుకంటే వాక్యం చాలా శక్తి కలిగింది, వాక్యం చాలా బలం కలిగింది. ఆ వాక్యం మన హృదయంలోకి వెళితే మన జీవితమే పూర్తిగా మారిపోతుంది. మనం మారడం ఎవరికి ఇష్టం ఉండదు? సాతానికి ఇష్టం ఉండదు. మనము ఆరోగ్యంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు? సాతానికి ఇష్టం ఉండదు. మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి ఎవరికి ఇష్టం ఉండదు? సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి వాడు మనము దేవుని వాక్యాన్ని వినకుండా మన ఆలోచనలు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాడు. మన ఆలోచనలు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఉంచుతాడు. మనలను పరధ్యానంగా చేసినట్లుగా చేస్తాడు. కాబట్టి ఆ ఆలోచనలకు మనం లోబడకుండా దేవుని వాక్యం చాలా ప్రధానమైనది. దేవుని వాక్యం మన జీవితానికి ఒక ఆకారంగా తీసుకొస్తుంది. చూడండి, ఒక పెద్ద బండ, ఆ బండలో ఒక మంచి చెప్పాలంటే ఒక మంచి దేశ ప్రధాని లేకపోతే నాయకుల యొక్క విగ్రహం ఆ బండలో నుంచి తయారు చేయబడాలంటే శిల్పి ఏం చేస్తాడంటే సుత్తి పట్టుకొని అలాగే పులి పట్టుకొని ఏం చేస్తాడంటే దాన్ని చెక్కుతాడు. కొన్ని వేల దెబ్బలు ఆ బండ మీద పడితే కానీ తన అనుకున్న ఆకారం అందులోంచి రాలేదు. అదే రీతిగా దేవాది దేవుడు ఆయన ప్రధాన శిల్పి అయి ఉన్నాడు. ఈ రాత్రి వాక్యంతో ప్రభు ప్రతి వారిని కూడా ఏం చేస్తాడంటే ఆయన చెక్కుతాడు. ఆయన చెక్కినప్పుడు ఆ దెబ్బలకి ఎవరైతే ఓర్చుకుంటారో, ఆ దెబ్బలు ఎవరైతే భరిస్తారో మనము ఒక అందమైన రూపం మనలో ఏర్పడుతుంది. ఆ అందమైన రూపం ద్వారా మనం దేవునికి మహిమ తీసుకొస్తాం. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రభువా నీ వాక్యముతో నన్ను చెక్కు ప్రభువా, నీ వాక్యముతో నన్ను సరిచే ప్రభువా అని ఎవరైతే అటువంటి ఆలోచనతో ఉంటారో ఈ రాత్రి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంతో మనల్ని ఏం చేస్తాడు? చెక్కుతాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప ప్రకారము పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడ జరుగుచున్నదని ఎరుగుదము. చాలండి, ఈ ఒక్క మాట చాలు. పిల్లరా, ఇక్కడ ఈ రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే రోమా సంఘానికి అపోస్తుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నో విషయాలు రాస్తున్నాడు. ఆయన రాస్తూ చాలా విషయాలు రాస్తూ ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే దేవుని
ప్రేమించేవారు ఎలా ఉంటారు? దేవుని ప్రేమించే వారికి ఏం కలుగుతుంది? దేవుని ప్రేమించే వారికి ఏం వస్తుంది? దేవుని ప్రేమించే వారికి ఏమేమి జరుగుతుంది అనే వివరాలు ఈ స్థలంలో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మనకు ఇక్కడ వ్రాయబడిన అనేక విషయాలు మన జీవితంలో జరగాలంటే దానికి ప్రాముఖ్యంగా మనం అందరం ఏం చేయాలి? అది దేవుని ప్రేమించాలి. అది దేవుని ప్రేమించాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆ వచనంలోనే 3 విషయాలు ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ 3 మన జీవితాల్లో జరగాలంటే ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. మనమందరం ఏమనుకుంటామంటే, నేనేమనుకుంటున్నానంటే, నేను దేవుని ప్రేమించబట్టే వాక్యాన్ని బోధిస్తున్నాను. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను దేవుని ప్రేమించబట్టే నేను దేవుని సన్నిధికి వచ్చాను, నేను దేవుని ప్రేమించబట్టే నేను పాటలు పాడుతూ ఉన్నాను, నేను దేవుని ప్రేమించబట్టే నేను ఆరాధన చేస్తూ ఉన్నాను, నేను దేవుని ప్రేమించబట్టే నేను దేవునికి దశమ భాగాలు, దేవునికి ప్రథమ ఫలాలు, దేవునికి కానుకలు, దేవునికి అర్పణలు ఇవన్నీ కూడా ఇస్తున్నాను అని మనం అనుకుంటున్నాం. అయితే ఇలాగ చేసేట ద్వారా మనం దేవుని ప్రేమించడం కాదు. ఇలాగ వచ్చేట ద్వారా మనం దేవుని ప్రేమించడం కాదు. కాబట్టి బైబిల్లో చాలామంది ఎన్నో రకాలుగా మరి ప్రేమించిన వారు మనకు కనిపిస్తారు. పిల్లరా, బాగా గమనించండి. దయచేసి మనం జాగ్రత్తగా గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 3 వచనాలు చదివితే అక్కడ యూదా ఏం చేస్తున్నాడంటే ధనాన్ని ప్రేమిస్తున్నాడు. చదువుతా. అప్పుడు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం ఈ 3 వచనాలు చదివితే అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. పిల్లరా, చల్లన దయచేసి ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనాన్ని, 15వ వచనాన్ని, 16వ వచనాన్ని ఈ 3 వచనాలు చదివితే ఇస్కరియోతు యూదా ఎవరిని ప్రేమిస్తున్నాడు? ధనాన్ని ప్రేమిస్తున్నాడు. అది కరెక్ట్, బాగా చెప్పారు. ఎవరు ప్రేమిస్తున్నారు? ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ధనాన్ని ప్రేమించిన కారణమున ఆయనకు వచ్చిన ప్రతిఫలం ఏమిటో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే వారు శిలువ మరణానికి ఈడ్చుకుంటూ వెళ్తున్నారో ఇదంతా చూసి అప్పుడు ఏమనుకున్నాడంటే, అయ్యో నిష్కారణంగా నేను 30 వెండి నాణెములకు ఆయన అమ్మిన కారణం బట్టి నేను ఆయన శిలువకు అప్పగించాను, నీతిమంతుణ్ణి నా చేతులారా నేను అప్పజెప్పేశానే, పరిశుద్ధుణ్ణి నా చేతుల నేను అమ్మేశానే అని బాధపడి ఏం చేశాడంటే ఆ వెండి నాణెములు దేవాలను విసిరేసి పొలంలోకి వెళ్ళి ఊరి పెట్టుకొని చనిపోయాడు. అంటే ధనాన్ని ప్రేమించిన బట్టి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. కాబట్టి ధనాన్ని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇస్కరియోతు యూదా ధనాన్ని ప్రేమించాడు. ఇంకా ఎవరు ఎలా ప్రేమించారని మనం చూస్తే చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును సేమించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. గలతీకును లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. చాలమ్మా ప్రియులరా, ఈ 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే ఇక్కడ దేమ అనే వ్యక్తి
లోకమును స్నేహించాడంటే లోకమును ప్రేమించాడు. చెప్పండి, ఏం చేశాడు? లోకమును ప్రేమించాడు. లోకమును ప్రేమించిన కారణం బట్టి ఏం చేశాడంటే రక్షణ పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? రక్షణ పోగొట్టుకున్నాడు. కాబట్టి లోకాన్ని మనం ప్రేమిస్తే, లోకములో ఉన్న వాటిని మనం ప్రేమిస్తే మన విలువైన రక్షణ మనం ఏం చేస్తామంటే పోగొట్టుకుంటాం. కాబట్టి యోధా ఏమో ధనాన్ని ప్రేమించి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేమా ఏమో లోకాన్ని ప్రేమించే రక్షణ పోగొట్టుకున్నాడు. మరొక వ్యక్తిని చూసి మనం ముందుకు వెళ్దాం, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. త్వరగా యోహాను న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీను మోహింపగా ఫిలిష్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో నేనెలాగూ అతన్ని గెలవచ్చునో తెలుసుకొనమో. చాలమ్మా ప్రియులరా, ఈ న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే సంసోను దెలీలాను ప్రేమించి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. చెప్పండి, చెప్పాలి. సంసోను దెలీలాను ప్రేమించి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అభిషేకం ఉన్నప్పుడు ఎన్నో బలమైన కార్యాలు చేశాడు. అభిషేకం ఉన్నప్పుడు 300 నక్కలు పట్టుకొని తోకలకి దివిటీలు కట్టి ఫిలిష్తీయుల యొక్క ద్రాక్ష తోటలో కాల్చేశాడు. ఏమండి, అభిషేకం ఉన్నప్పుడు పచ్చి గాడిద ఎముకతో 1000 మంది మనుషులను చంపేశాడు. కాబట్టి అభిషేకం ఉన్నప్పుడు సింహాన్ని మేకపిల్లగా చీల్చి పడేశాడు. ఇవన్నీ కూడా అభిషేకానికి కారణాలు. ఎప్పుడైతే దెలీలాను ప్రేమించాడో సంసోను ఏం చేశాడు? అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రికాల సమయమందు మనం ఎవరిని ప్రేమించాలి? యేసయ్యనే మనం ప్రేమించాలి, దేవుణ్ణే మనం ప్రేమించాలి. డబ్బును ప్రేమించిన ఇస్కరియోతు యూదా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, దేమ లోకాన్ని ప్రేమించిన దేమ రక్షణ పోగొట్టుకున్నాడు. దెలీలాను ప్రేమించిన సంసోను అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఈరోజు దేవుని బిడ్డలుగా ఈ రాత్రి వాక్యం వింటున్న మనము ఎవరిని ప్రేమించాలంటే యేసయ్యనే ప్రేమించాలి. అయితే యేసయ్యను మనం ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమిస్తే ఆయన ప్రేమించినట్లుగా మనకు అర్థమవుతుంది? ఎలా ప్రేమిస్తే దేవుడు ఆయన ప్రేమించారు అని అనుకుంటాడు అంటే బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అందరూ బైబిల్ చూడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ప్రియులరా, చల్లను దయచేసి ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిజంగా నన్ను ప్రేమించేవాడు ఎవరు అంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు. ఆయన ఆజ్ఞలు అంటే దేవుని వాక్యములో ఆయన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ మొత్తంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో. అయితే ప్రియులరా, నిర్గమకాండము 20వ అధ్యాయము ప్రారంభం నుండి 17వ వచనం వరకు చదివితే అక్కడ 10 ఆజ్ఞలు అనేవి ఉన్నాయి. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు చదివితే అక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ఆ 10 ఆజ్ఞలను క్రొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభుల వారు 2 ఆజ్ఞలుగా చేశారు. అదేమిటంటే, ఒక్కసారి మత్తయి సువార్త చదువుకున్నట్లయితే మత్తయి సువార్త లూకాసు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ
నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. ప్రియులారా, ఈ లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభుల వారు స్వయంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడ చెప్పిన ఆజ్ఞలు ఏమిటంటే 2 ఆజ్ఞలుగా చేసి ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, వివేకతో ఏం చేయాలంటే నీ దేవుణ్ణి ప్రేమించవలను. అంటే ఒకటి దేవుని ప్రేమించాలా, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. కాబట్టి ఈ 2 ఆజ్ఞలుగా చేసిన యేసయ్య ఆయనను ప్రేమించాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. కాబట్టి రాత్రికాల సమయమందు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమించడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని కొనియాడతారో, వారి జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించినవాడు అని చెప్పాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను మనం గైకుంటామో, ఆజ్ఞలు అంటే ఏమిటి? ఏది చేయొద్దన్నాడో అది మనం చేయకూడదు, ఏది చేయమన్నాడో అది మనం చేయాలి. అది ఆజ్ఞలు. అలాగే మనం చేయగలిగితే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించేవారిగా ఉంటాం, ఆయన ఆజ్ఞలను మనం గైకొనే వారిగా ఉంటాం. కాబట్టి అలాంటి వారికి అలాగే ఎప్పుడైతే మనం చేస్తామో నిజంగా మనం దేవుని ప్రేమించేవారిగా మనము ఉంటాము. హల్లెలూయా. ఇప్పుడు అలాగూ మనం ప్రేమించగలిగితే ప్రేమించిన వారికి అక్కడ 3 కార్యాలు ఉంటాయి. ఒకసారి రోమాపత్రిక మరొకసారి చదువుదాం. 8వ అధ్యాయము 28వ వచనాన్ని మరొకసారి మూలవాక్యాన్ని చదువుకుందాం. చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప ప్రకారంగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర జరుగుచున్నదని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే దేవుని ప్రేమించు వారికి అంటే దేవుని ప్రేమించుట. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమించడానికి ఇష్టపడతారో, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని హత్తుకుంటారో, దేవుని ప్రేమించాలి అని అనుకుంటారో, అలాంటి వారికి ఇక్కడ 3 కార్యాలు దేవుడు జరిగిస్తాడని ప్రభు చెప్పాడు. ఒకటి ఏం చేస్తాడంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అలాంటి వారిని ఒకటి ఏం చేస్తాడంటే పిలుచుట. చెప్పండి. అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని ఏం చేస్తాడు? ఆయన పిలుస్తాడు. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడే నిన్ను పిలిస్తే ఎలా పిలుస్తాడు? దర్శనం ద్వారా పిలుస్తాడు, కళ ద్వారా పిలుస్తాడు, వాక్యం ద్వారా పిలుస్తాడు, స్వప్నం ద్వారా పిలుస్తాడు, ఏమంటే దైవ సేవకుల ద్వారా పిలుస్తాడు, ప్రవచనాల ద్వారా పిలుస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా పిలుస్తాడు. దేవుడే పిలిస్తే నీ జీవితం ఎలా ఉండదు, దేవుడే పిలిస్తే నీ బ్రతుకు ఎలా ఉండదు, దేవుడే పిలిస్తే నీ స్థితిగతులు ఎలా ఉండవు. బైబిల్లో మనం చూస్తే ఎవరిని అలా పిలిచాడు అని మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. త్వరగా నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఈ నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే అక్కడ దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? మోషేని పిలుస్తున్నాడు. చూడండి, అక్కడ మోషే తన మామ అయిన ఇత్రో అని చెప్పిన ఆ గొర్రెలను మోషే ఆ అరణ్య ప్రాంతములో, ఆ కొండ ప్రాంతములో, ఆ పర్వతము దగ్గర ఆ గొర్రెలను ఏం చేస్తున్నాడంటే ఆయన గొర్రెలను మేపిస్తూ ఉన్నాడు. ఆ గొర్రెలను మేపుతూ ఉన్న సమయంలో
దయచేసి బాగా గమనించండి. అంతవరకు మోషే జీవితం ఎలా ఉందంటే చాలా శ్రమతో కూడింది, చాలా కష్టంతో కూడింది. ఎందుకో తెలుసా? సర్వసాధారణంగా గొర్రెలు కాయటం అనేది అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే పగటి కాలంలో ఆ ఎండలో గొర్రెలు కాయాలి, రాత్రి కాలంలో ఏమండి తోడేలు కానీ, ఏమండి సింహాలు కానీ, పులులు కానీ, క్రూరమైన జంతువులు కానీ మంద మీద దాడి చేసి ఒకవేళ గొర్రెలను ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రి కూడా గొర్రెల మంద దగ్గర అక్కడ మోషే ఏం చేసేవాడంటే మేలుకొని ఆ గొర్రెలను కాస్తూ ఉండేవాడు. రాత్రికాల సమయంలో మంచుకు తడిసేవాడు, పగటికాల సమయంలో ఎండకెండేవాడు. ఇటువంటి శ్రమలను అనుభవించేవాడు, ఇటువంటి దీనస్థితిలో ఉండేవాడు, ఇటువంటి శ్రమలు అనుభవిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? ఆ మందను తీసుకొని తిన్నగా పిల్లరా పర్వతం దగ్గరికి వచ్చాడు. ఆ పర్వతం దగ్గరికి వచ్చి ఆ పర్వతం దగ్గర తన గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఆ మేపుతున్న సమయంలో పిల్లరా బాగా గమనించండి, ఉన్నట్టుండి ఒక స్వరం వినబడుతుంది. ఏమిటా స్వరం అంటే దేవుడు ఆ పొదలో నుండి మోషేని పిలుస్తూ ఉన్నాడు. మోషే, మోషే అని పిలుస్తున్నాడు. అప్పుడు మోషే ఆ స్వరాన్ని విన్నాడు. విన్న తర్వాత దేవుడు చెప్పాడు, ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. కాబట్టి వారిని విడిపించాలి, కనాను దేశానికి నడిపించాలి. హల్లెలూయా! వారిని విడిపించాలి, కనాను దేశానికి వారిని నడిపించాలి అని దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, ఎప్పుడైతే దేవుడు మోషేని పిలిచాడో ఆ రోజు నుంచి మోషే జీవితం పూర్తిగా మారిపోయింది. ఇక గొర్రెలతో ఉండే పరిస్థితి లేదు, ఇక ఎండలో ఎండే పరిస్థితి లేదు, ఇక మంచుకి తడిసే అవకాశం లేదు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆ క్షణం నుండి మోషే జీవితం పూర్తిగా ఏమైపోయింది? మారిపోయింది. 20 లక్షల మందికి ఒక మంచి నాయకుడు అయిపోయాడు, ఒక మంచి లీడర్ అయిపోయాడు. ఆ స్థితి, ఆ పరిస్థితి, ఆ పొజిషన్, ఆ స్థితిగతి ఎలా వచ్చిందంటే ఎప్పుడైతే దేవుడు మోషే మోషే అని పిలిచాడో ఆ పిలుపుతోనే మోషే జీవితం పూర్తిగా ఏమైపోయింది? మారిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుడు నిన్ను పిలవగలిగితే నీ జీవితము కూడా అటువంటి గొప్ప భాగ్యానికి మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా? మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు జగద్రక్షకుడు, మన దేవుడు చాలా గొప్పవాడు. అందుకే ప్రభు చెప్తాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నా యందు గుప్తములై ఉన్నవి అని ప్రభు చెప్పాడు. ప్రభు దగ్గర సర్వము ఉన్నాయి. ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన దగ్గర ఏమీ లేనిదంటూ ఏమీ లేదు. ఆయన దగ్గర సర్వము ఉన్నాయి. ఆయన దగ్గర బంగారం ఉంది, ఆయన దగ్గర వెండి ఉంది, ఆయన దగ్గర వజ్రాలు ఉన్నాయి, ఆయన దగ్గర కెంపు ఉంది, ఆయన దగ్గర రత్నాలు ఉన్నాయి, ఆయన దగ్గర మణులు ఉన్నాయి, ఆయన దగ్గర మాణిక్యాలు ఉన్నాయి, ఆయన దగ్గర ధనం ఉంది, ఆయన దగ్గర సంపద ఉంది. సర్వలోక సంబంధమైన అనేకమైనవి గుప్తమై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది అవసరమో దేవుడు నీకు ఇవ్వాలంటే ముందు నువ్వు దేవుని ఏం చేయాలి? అది ప్రేమించాలి. ప్రేమించడం అంటే దేవుని వద్దకు రావడం కాదు. ప్రేమించడం అంటే నాకులాగా ప్రసంగం చేయడం కాదు. ప్రేమించడం అంటే పాటలు పాడడం కాదు. ప్రేమించడం అంటే చప్పట్లు కొట్టడం కాదు. ప్రేమించడం అంటే వాక్యం చదవడం కాదు. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని ఎప్పుడైతే గైకొంటామో అప్పుడు మనం ఏం చేసినట్లుగా? దేవుని ప్రేమించినట్లుగా. దేవుని ప్రేమించే వారిని మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మోషేని పిలిచాడో మోషే జీవితం పూర్తిగా మారిపోయింది. మోషే బ్రతుకు పూర్తిగా మారిపోయింది. ఆయనకంటే ఒక సింహాసనం వేయబడింది, ఆయన ఒక అధికారం ఇవ్వబడింది. 20 లక్షల మందికి ఆయన నాయకుడయ్యాడు. ఓ మంచి పొజిషన్లో ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. ఆ స్థితి, ఆ పొజిషన్,
ఆ స్థాయి, ఆ హెచ్చింపు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డలేరు, ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కాదనలేరు. అంత గొప్ప కార్యము చేయగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలన్నీ జరగాలంటే మొదటిగా దేవుణ్ణి ప్రేమించడం మనము తెలుసుకోవాలి. నేను దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని తెలుసుకోవాలి. లేదా బాగా గమనించండి, లోకములో ఎన్నో ప్రేమలు మనం చూస్తున్నాం. నువ్వు ప్రేమిస్తావా లేకపోతే నీ ప్రాణం తీసేయమంటావా? చాలామంది యాసిడ్లు పోసేస్తున్నారు, చాలామంది కత్తితో పొడి చేస్తున్నారు, చాలామంది ఆత్మహత్యలు చేసేస్తున్నారు, చాలామంది బలవంతంగా హింసిస్తున్నారు, చాలామంది పాడు చేసేస్తున్నారు. ఇదంటే లోక సంబంధమైన ప్రేమ, అది కామవాంఛలతో కూడిన ప్రేమ. యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. యేసయ్య ప్రేమ అలాంటి వాంఛలు కలిగింది కాదు. యేసయ్య ప్రేమ స్వార్థపూరితమైంది కాదు. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే చాలా నిష్కల్మషమైన ప్రేమ. హల్లెలూయా. అటువంటి ప్రేమ కలిగిన యేసయ్య మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి మనము కూడా యేసయ్యను ప్రేమించేవారిగా మనము కూడా ఉండాలి. అప్పుడే నిజమైన ప్రేమతో మనం జీవించగలుగుతాం. ప్రేమించే వారికి దేవుడు ఒకటి ఏం చేస్తాడు? పిలుస్తాడు. అది ఏం చేస్తాడు? పిలుస్తాడు. మన పేరు తెలుసు, మన బ్రతుకు తెలుసు, మన జీవిత విధానం తెలుసు. కాబట్టి సమస్తం ఎరిగిన దేవుడు, ఆయనకు అన్నీ కూడా తెలుసు. అందుకే జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు జక్కయ్య చెట్టు దిగి రా అని పిలిచాడు. జక్కయ్య ఆశ్చర్యపడిపోతున్నాడు. నా పేరు ఎలా తెలిసింది ప్రభుకి అనుకుంటున్నాడు. కాబట్టి ప్రభుకి సమస్తము తెలుసు. మనం అనుకుంటాం నా పేరు తెలుసా ఆయనకి, నా కోసం తెలుసా ఆయనకి? ఖచ్చితంగా తెలుసు. నువ్వు తల్లి గర్భములో లేక మునిపి ఆయన నీకు బాగా నిన్ను తెలుసు. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడు. నీ తల్లి కూడా నిన్ను ఎప్పుడు తెలుసుకుందంటే నిన్ను కనిన తర్వాత నిన్ను చూసి అనుకుంది, ఎలా ఉన్నాడు అనుకుంది. నిన్ను కనిన తర్వాత నీ తండ్రికి తెలుసు, నిన్ను కనిన తర్వాత నీ తల్లి తెలుసు. కానీ నువ్వు గర్భములో లేక మునిపే నువ్వు దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. దయచేసి బాగా గమనించండి. నీ జీవితాన్ని మార్చాలన్నా, నీ స్థితిగతులను మార్చాలన్నా, నిన్ను ఒక మంచి స్థాయిలో పెట్టాలన్నా, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతుల్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమించు. ఆయన ప్రేమించగలిగితే నిన్ను ఎంతటి స్థితిలోకైనా నా దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళగలడు, స్థాయిలో పెట్టగలడు. అంత గొప్ప సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చెప్పాలంటే చాలా రెఫరెన్స్ పిలవడం కోసం బైబిల్లో ఎంతోమంది, కొన్ని వందల మందిని ప్రభు పిలిచాడు. అవన్నీ మనం చూస్తే సమయం మనకు సరిపోదు. ఆ వచనం ఉండే విషయాలు మనం చూద్దాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించగలిగితే ఒకటి, దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు. దర్శనం ద్వారానే పిలుస్తాడు, కళల ద్వారానే పిలుస్తాడు, వాక్యం ద్వారానే పిలుస్తాడు, ప్రవచనం ద్వారానే పిలుస్తాడు, దైవ సేవకుల ద్వారానే పిలుస్తాడు. ఏమండి, ముఖాముఖిగా కూడా పిలుస్తాడు. దేవుడు ఎలాగైనా పిలుస్తాడు. ఆయన పిలవగలడు. అంత శక్తి సామర్థ్యత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి, ఆయన ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు. ఒకటి. రెండు, ఇంకా మనం చూద్దాం. అదే వచనం చదవండి. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును జరుగుచున్నదని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, మనం ఏం చూస్తాం? పిలుచుట అంటే పిలుస్తాడని మనం తెలుసుకున్నాం. రెండవది ఏమిటంటే మేలు చేయుట. చెప్పండి. రెండవది ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఈ 2025లో, ఈ నూతన సంవత్సరంలో, ఈ జనవరి 17వ తారీఖున ఇప్పుడు మనకేం కావాలి? మేలు కావాలి. ఏమండి, చదువు అయిపోయిన వ్యక్తికి ఏం కావాలి? అది మేలు ఆయనకి. వయసు వచ్చిన వారికి ఏం కావాలి? వివాహం కావాలి. అది వివాహమైన వారికి సంతానం అది వారికి మేలు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే అనారోగ్యంతో ఉండే వారికి
ఆరోగ్యం కావాలి, అది మేలు. అప్పులతో ఉండే వారికి అప్పులు తీర్చబడ్డ అది వారికి మేలు. ఇల్లు లేని వారికి ఇల్లు కావాలి, అది వారికి మేలు. చూడండి, ఈ విధంగా మనం చూస్తే ప్రతి వారికి కూడా ఏదో ఒక మేలు అనేది కావాలి. కాబట్టి నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే, నిజంగా దేవుని ప్రేమించడం నువ్వు జీవిస్తే, హృదయపూర్వకంగా ఆయన్ని కొనియాడితే, హృదయపూర్వకంగా ఆయన ప్రేమించగలిగితే ఖచ్చితంగా దేవుడు రెండవది ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఎలా చేస్తాడు మేలు అనేది బైబిల్లో చూద్దాం. బైబిల్లో మనం చదువుకుంటే ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరునట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియులరా, ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే దయచేసి అందరూ బాగా గమనించండి. ఏమిటి ఇక్కడ మనం చూసాం? మేలు చేయట. దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మనం మేలు పొందుకుంటాం. కాబట్టి మేలు మనకి ఎలా చేస్తాడు అని మనం చూస్తే ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చూస్తే, కనాను స్త్రీ ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తన కుమార్తెకు దయ్యం పట్టి ఉంది. కాబట్టి తన కుమార్తెకు ఉండే దయ్యము నుండి విడుదల పరచబడ్డానికి ఆమె ముందేం చేసిందంటే రకరకాలైన ప్రయత్నాలు చేసింది. చూడండి, చాలామంది బాగులేనప్పుడు ఏం చేస్తారు? ముందు ఏం చేస్తారు? ప్రయత్నాలు చేస్తారు. ఆ డాక్టర్ అంటారు, ఈ డాక్టర్ అంటారు, ఈ వైద్యుడు అంటారు, ఆ వైద్యుడు అంటారు, ఈ రచ్చ అంటారు, ఆ రచ్చ అంటారు, రక్షలు కడతారు, అన్నీ చేస్తారు. చివరికి ఏది పోకపోతే చెప్పండి, ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు? లాస్ట్గా చివరిగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? యేసుప్రభు గుర్తొస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్ని జనులు దేవుని వద్దకు రావడానికి ఒకటి డబ్బైనా పోవాలట, జబ్బైనా రావాలట. డబ్బున్నంత వరకు దేవుడు, చూడండి, ఇప్పుడు సర్వసాధారణంగా యేసుప్రభు ఎవరు నమ్ముకుంటారు? పేదవారు, మధ్యతరగతి కుటుంబస్తులు నమ్ముకుంటారు. చెప్పాలంటే మన భారతదేశంలో గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉన్నారు, పేరుగాంచినోళ్ళు. వారు ఎవరైనా యేసయ్య దగ్గరికి వచ్చారా? వారు రావడానికి వాళ్ళకి ఏం అడ్డుంది? అది డబ్బు అడ్డుంది. ఆ డబ్బు కాస్త వెళ్ళిపోతే, ఆరోగ్యం కాస్త పోతే, అనుకున్నవన్నీ కూడా కరిగిపోతే అప్పుడు ఎవరు గుర్తొస్తారు? యేసు ప్రభు గుర్తొస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అందుకంటాం, ఆ సమయం రాకముందే, నీవు ప్రాణంతో బ్రతికున్నప్పుడే సృష్టికర్త ఎవరో తెలుసుకో, జగద్రక్షకుడు ఎవరో తెలుసుకో, నిజదేవుడు ఎవరో తెలుసుకో. కాబట్టి నీ ఆత్మకు రక్షణ కలుగుతుందని మనం పదే గొంతు చించుకొని చెప్పినా కొంతమందికి డబ్బు అడ్డొస్తుంది. కాబట్టి డబ్బును బట్టి వాళ్ళు ఏం చేయరు? దేవుని వద్దకు రారు. దేవుని వద్దకు రావాలంటే ఆ డబ్బు పోవాలి, లేకపోతే వారికి జబ్బైనా రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ యొక్క కనాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టింది. తన కుమార్తెకు ఉన్న దయ్యాన్ని విడిపించుకోవడానికి, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. డబ్బు ఖర్చు పెట్టింది, భూత వైద్యుల దగ్గర తీసుకువెళ్ళింది, ఎక్కడెక్కడ వెళ్ళే సరే ఆ దయ్యం మాత్రం తన కుమార్తెను విడిచిపెట్టలేదు. చివరికి ఒక విషయం తెలుసుకుంది. ఏమిటంటే, ఇదిగో యేసుప్రభు ఉన్నాడు, ఆయన వద్దకు వెళితే ఆయన విడుదల చేస్తాడు, ఆయన ద్వారా మేలు పొందుకోవచ్చు అని చెప్పి చివరికి యేసుప్రభు దగ్గరికి తన కుమార్తెను తీసుకొచ్చి తన బాధ చెప్పుకుంది. చివరికి యేసయ్య ఏమంటే ముట్టుకోగానే, ఆ దయ్యాన్ని గద్దించగానే ఆ దయ్యం ఆమె విడిచి పారిపోయింది. తన కుమార్తెకు స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కనాను స్త్రీకి ఏం చేశాడు యేసయ్య? మేలు చేశాడు. కనానీయులు, బాగా గమనించండి, చెప్పాలంటే కనానీయులు ఇజ్రాయేలుకు బద్ధ శత్రువులు. చెప్పాలంటే కనానీయులకు మేలు చేయకూడదు. ఎందుకంటే ఆయన జనాంగం కాదు, ఆయన వంశము కాదు, తన ప్రజలు కాదు. అయినా సరే మేలు కోరి ఆమె ఆయన దగ్గరికి వచ్చింది కాబట్టి, ఆయనను బ్రతిమాలుకుంది కాబట్టి, ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి, ఆమెకున్న నమ్మకాన్ని బట్టి
యేసుక్రీస్తు ప్రభులు వారు తన కుమార్తెకు ఉండే దయ్యాన్ని వెళ్ళగొట్టి వారి జీవితంలో గొప్ప మేలును దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కనాను స్త్రీకి తన కుమార్తెకి ఏ విధంగా అయితే దేవుడు స్వస్థపరిచాడో, ఈ రాత్రికాల సమయమందు నీ జీవితంలో నీకు ఏది కావాలో, అది అవసరమై ఉన్నదో ఆ మేలును దేవుడు జరిగిస్తాడు. ప్రియులరా, మన దేవుడు మేలు చేసేవాడు కానీ ఆయన కీడు చేసేవాడు మాత్రం కానే కాదు. ఆయన మేలు చేసే దేవుడు. నువ్వు కోరితే చాలు, నువ్వు అడిగితే చాలు, నువ్వు అనుకుంటే చాలు, నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు కానీ ఎంత మాత్రము కూడా ఆయన కీడు చేసేవాడు కానే కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయమందు నీకేం మేలు కావాలో అది అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ మేలును దేవుడు నీకు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భార్యాభర్తలు మన చర్చికి వచ్చేవారు. అయితే ఆమె సంపూర్ణంగా నమ్ముకుంది. ఆ భర్త ఏమో అరవిందో కంపెనీలో పనిచేసేవాడు. ఈ భార్య కూడా భర్తకి చెప్పేదనమాట, ఏమండి మీరు కూడా ప్రభుని నమ్మితే చాలా బాగుంటుంది, కాబట్టి మనందరం ఒకే మార్గంలో ఉండొచ్చు, మన పిల్లలు కూడా అందరూ ఆశ్రయించబడతారు, యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అని చెప్తుంటే నేను నమ్ముతానులే అనేవాడు కానీ ఆయన వచ్చేవాడు కాదు. కానీ ఆయన మనసులో ఒకటి అనుకుందట, ఏమిటంటే ప్రభువా నేను ఇప్పుడు కంపెనీ జాబ్ చేస్తున్నాను, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తే నేను ఖచ్చితంగా నేను నమ్ముకుంటాను అని మనసులో అనుకొని ఆయన ప్రార్థన చేసేవాడట. మేము వెళ్ళినప్పుడల్లా కూడా పాస్టర్ గారిని కాబట్టి మా మాట కొట్టలేక అలాగే వస్తానులేండి, అలాగే నమ్ముతానులేండి, అలాగే బాప్తిజం తీసుకుంటానులేండి అనేవాడు. కానీ హృదయంలో ఏముంది? హృదయంలో ఏముంది ఆయనకి? అది గవర్నమెంట్ జాబ్ వస్తే నేను అప్పుడు కంప్లీట్గా నమ్ముకుంటానని మనసులో ఉంది మనకు తెలియదు కదా. ఆయన అనుకుంటాడు యేసయ్యతో, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయితే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, నేను అప్పుడు నమ్ముకుంటానని చెప్పాడట. మొత్తానికి అనుకున్న వారంలోనే సచివాలయం జాబ్ ఆయనకు వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మనకి వరుసలో ఉన్న ఈశ్వరరావు గారు మీనా కుమారి, ఎప్పుడైతే ఆయనకి గవర్నమెంట్ జాబు సచివాలయం జాబ్ వచ్చేసిందో వెంటనే దేవుని నమ్మి భార్యాభర్తలు ఇద్దరు కూడా బాప్తీసాలు తీసుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ కుటుంబానికి ఏం చేశాడు? మేలు చేశాడు. వారికే కాదు, ఈ రాత్రికాల సమయమందు నిజంగా నువ్వు నమ్మి దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుని ప్రేమించే వారికి రెండవది ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మేలు చేసేవాడు కానీ ఆయన ఎంత మాత్రం కీడు చేసేవాడు కానే కాదు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయమందు నీకేం మేలు కావాలో ప్రభుని అడిగితే ఖచ్చితంగా నీకు కావలసిన మేలు ప్రభువు చేస్తాడు. చెప్పాలంటే కొన్ని వేల కార్యాలు, కొన్ని లక్షల మేలులు దేవుడు చేసినవి ఎన్నో ఉన్నాయి, సాక్ష్యాలు మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. బైబిల్లో కూడా ఎంతోమంది భక్తులకి ఎన్నెన్నో మేలు చేశాడు. అవన్నీ ధ్యానం చేస్తే ఈ రాత్రి మనకి సమయము చాలదు. కాబట్టి ఆయన ప్రేమించు వారికి ఒకటి ఏం చేస్తాడు? ఆయన పిలుస్తాడు. అది రెండవది ఏం చేస్తాడు? ఆయన మేలు చేస్తాడు. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఒకసారి చదవండి, అదే వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడ జరగచున్నది. మూడవది ఏమిటంటే సమకూర్చుట. చెప్పండి, సమకూర్చుట. నీ పిల్లల కోసం ఎవరు సమకూర్చాలి? అది మనం అనుకుంటాం, నా పిల్లల వివాహాల కోసం, నా పిల్లల చదువుల కోసం, నా పిల్లల పోషణ కోసం, నా కుటుంబ పోషణ కోసం నేను సమకూర్చుకోవాలి, నేను సిద్ధపాటు చేసుకోవాలి, నేను తెచ్చుకోవాలి, నేను దాచుకోవాలి అనుకుంటాం. నువ్వు సమకూర్చుకుంటే దాన్ని సమకూర్చలేవు. ఎవరు సమకూర్చాలి? అది దేవుడే సమకూర్చాలి. హల్లెలూయా. ఒక వచనం మనం చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె
మోయాబు దేశములో వినును గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండను ప్రయాణమైరి. దయచేసి బాగా గమనించండి. ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే అప్పటికి నయోమి, రూతు, వార్ప వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మోయాబు దేశంలో ఉన్నారు. అది మోయాబు దేశంలో ఉన్నారు. ఎందుకు మోయాబు దేశంలో ఉన్నారంటే బెత్లెహేం అంతా భయంకరమైన కరువుతో ఉంది. యూదా దేశం అంతా, బెత్లెహేం ప్రాంతం అంతా భయంకరమైన కరువుతో ఉంది. కరువుతో ఉన్న కారణం బట్టి వీరు బెత్లెహేంని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశం వెళ్ళిపోయారు. మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే దేవుడు బెత్లెహేమును ఏం చేశాడు? దర్శించాడు. దర్శించడం అంటే అర్థం ఏంటంటే మంచి వర్షాలు కురిపించాడు. ఎప్పుడైతే మంచి వర్షాలు కురిపించాడో బెత్లెహేం అంతా కూడా, యూదా దేశం అంతా కూడా చక్కటి పంటలు పండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా, ప్రజలందరూ క్షేమముగా, ప్రజలందరూ నెమ్మదిగా, ప్రజలందరూ ఆశీర్వాదకరంగా అందరూ కూడా జీవించడం ప్రారంభించారు. ఆ వార్త మోయాబు దేశంలో ఉండే నయోమికి వినబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వినబడిందో వెంటనే నయోమి ఏం చేసిందంటే మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకి వెళ్ళడానికి ఆమె ప్రయాణాన్ని సాగించింది, ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏమంటే వార్ప అయితే ఉండిపోయింది, కానీ నయోమితో పాటు రూతు కూడా ప్రయాణం చేసి ఇద్దరు కూడా ఏం చేశారంటే బెత్లెహేము అనే ప్రాంతానికి వారు వచ్చేసారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలంటే అందరూ జాగ్రత్తగా వినండి. ఏం జరిగిందో తెలుసా? వారు ఎప్పుడో బెత్లెహేం విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి వారికి ఉన్న ఇల్లు కోల్పోయింది, వారికి ఉన్న బంధువులందరూ చెదిరిపోయారు, వారికంటూ ఎవరూ లేరు. అయితే ప్రియులరా, ఏం జరిగిందో తెలుసా? అప్పుడు బోయాజు వారికి ఏం చేశాడంటే వారు ఉండడానికి ఒక నివాసాన్ని కల్పించాడు, వారు భుజించడానికి భోజనానికి కల్పించాడు, వారికి కావలసిన వస్త్రం, వారికి కావలసిన ఆహారం, వారికి కావలసిన ధనం, వారికి కావలసిన ప్రతిదీ కూడా బోయాజు ఇంటిలో నుండి నయోమి ఇంటిలోనికి వస్తూ ఉండేది. ఈ కార్యాలన్నీ చేయడానికి, ఈ కార్యాలన్నీ జరిగించడానికి ఎవరు ఈ కార్యం చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే నయోమికి, రూతికి కావలసిన సమస్తము కూడా ఎవరు సమకూర్చారు? దేవుడే సమకూర్చాడు. ప్రియా తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయమందు నీ జీతం తక్కువ కావచ్చు, నీ రాబడి తక్కువ కావచ్చు, నీ బిడ్డలు ఎక్కువ మంది ఉండొచ్చు, భార్య, భర్త, పిల్లలు ఏమంటే ఒక చిన్న కుటుంబంలాగా జీవించవచ్చు, కానీ మీకు వచ్చిన రాబడి చాలకుండా ఉండొచ్చు. ఏం దిగులు పడకు, ఏం బాధపడకు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు నీ కొరకు సమకూర్చడానికి ఆయనే సమకూరుస్తాడు. నీ పిల్లలు చదువు విషయాల్లో, నీ పిల్లలు భవిష్యత్తు విషయంలో, నీ పిల్లలు వివాహ విషయాల్లో, నీ పిల్లలు ఉద్యోగ విషయాల్లో అన్ని సమకూర్చగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే చూసుకొనును, ఆయనే ఆదుకొనును. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మూడవది మనం చూస్తే సమకూర్చుట. చెప్పండి, ఎవరు సమకూరుస్తారు నీ కొరకు? దేవుడే సమకూరుస్తాడు. కాబట్టి నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయనే నీకు కావాల్సినంత కూడా ఆయన సమకూరుస్తాడు. ఏ రోజు ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉంటుందో, ఏ కరువు ఏ రోజుకి వస్తుందో, ఏ కష్టం ఏ రోజుకి వస్తుందో, ఏ రోగం ఏ రోజుకి వస్తుందో, మన పరిస్థితి ఎలా ఉంటుందో, ఈరోజు సజీవులుగా ఉన్నాం, రేపు బ్రతుకుంటామో లేదో అనే చింత నీకు అవసరము లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కూడా ఏమంటే బేతనీలో మార్త అని ఇంటికి వెళ్ళాడు. ఆ మార్త అయితే మనం చూస్తే, బైబిల్లో చూస్తే ఆమె చాలా చింతతో ఉంది. ప్రభువా నీకు చింత లేదా అని ప్రభుని అడుగుతుంది. ఎందుకమ్మా చింత అంటే, ఇదిగో చాలా వంటలు చేయాలి, మీకు భోజనాలు పెట్టాలి, మీకు ఆతిథ్య మర్యాదలు చేయాలి, మీకు ఆతిథ్యం ఇవ్వాలి, నేను ఎన్నో పనులు చేయాలి, నీకు అంతో చింత ఉంది అంటే ప్రభు చెప్తున్నాడు, అమ్మా నువ్వు చింతపడకు, అవసరమైనది ఒక్కటే. అదేమిటంటే మరియా ఉత్తమమైన దానిని ఆమె ఏర్పాటు చేసుకున్నది. హల్లెలూయా. ఉత్తమమైనది ఏమిటంటే
ఆయన వాక్యము. ఆయన వాక్యాన్ని సమకూర్చుకుంటే, ఆయన వాక్యాన్ని చేర్చుకుంటే దేవాది దేవుడు నీకేం కావాలో ఆయన ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. కాబట్టి ప్రియులరా, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన సమయం చాలా ముఖ్యమైనది. చెప్పిన ఒక్క మాట అయినా నీ హృదయంలో నిలిచి ఉంటే చాలు. ఆ ఒక్క మాట నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, నిజంగా నువ్వు దేవుని ప్రేమించగలిగితే, హృదయపూర్వకంగా దేవుని ప్రేమించగలిగితే, ఆయన్ను ప్రేమించే వారికి ఒకటి దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు. మోషే మోషే అని పిలిచాడు. అంతవరకు మోషే చాలా కష్టాన్ని అనుభవించాడు. మోషే అంతవరకు చాలా దరిద్రత అనుభవించాడు. సమయానికి భోజనం ఉండేది కాదు, సమయానికి నిద్ర ఉండేది కాదు. ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఆ గొర్రెలతో తను చాలా ప్రయాసపడేవాడు. అయితే ఎప్పుడైతే దేవాది దేవుడు మోషే మోషే అని పిలిచాడో, పిలిచిన వెంటనే మోషే జీవితం ఏమైంది? పూర్తిగా మారిపోయింది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు నేను పిలుస్తాడు. ఆయన పిలిస్తే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. నీ కష్టాలు కష్టాలుగా ఉండవు, నీ పరిస్థితులు పరిస్థితులుగా ఉండవు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళగలడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఆయన మేలు చేస్తాడు. ఎంతోమందికి మేలు చేశాడు, నీకు కూడా దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి మేలు, నీకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తాడు, నీకు వివాహం కావాలంటే వివాహం చేస్తాడు, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, నీకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తాడు. నీకు ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అన్నీ కూడా తెలుసు ప్రియులరా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన సమస్తం ఎరిగినవాడు, మేలు చేస్తాడు. మూడవది ఏమిటంటే సమకూరుస్తాడు. నీకు సమకూరుస్తాడు, నీ పిల్లలకు సమకూరుస్తాడు, నీ కుటుంబానికి సమకూరుస్తాడు. నీకు కావాల్సింది ప్రతిదీ కూడా దేవుడు నీకు సమకూరుస్తాడు. బైబిల్లో ఎంతోమందికి దేవుడు సమకూర్చాడు. వారికి సమకూర్చిన దేవుడు నీకు కూడా సమకూరుస్తాడు. ఏ విషయంలో కూడా నీకు చింత అనేది ఉండకూడదు. చింత అనేది నిన్ను కృంగతీస్తుంది, చింత అనేది నిన్ను ఆరోగ్యం లేకుండా చేస్తుంది, చింత అనేది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, చింత అనేది నీ బ్రతుకును పూర్తిగా సర్వనాశనం చేస్తుంది. కాబట్టి చింత అనేది మనకు ఉండకూడదు. మన భారం, మనం ఆ భారం ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేస్తే దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. కాబట్టి ఈ రాత్రి యేసయ్యను ప్రేమిస్తే, యేసయ్య ప్రేమించేవారిని ఒకటి పిలుస్తాడు, రెండవది మేలు చేస్తాడు, మూడవది సమకూరుస్తాడు. ఈ మూడు కార్యాలు చేయాలంటే నువ్వు దేవుని ప్రేమించడం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే నేను దేవుని సన్నిధికి వచ్చాను కదా కాదు, కానీ వాక్యం అంటుంది ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వారే నన్ను ప్రేమించేవారు అని ప్రభు చెప్పాడు. అలా ప్రేమిద్దాం, అలా నేర్చుకుందాం. అందరూ లేచి నిలబడదాం. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస కూడికను మనం ముగించుకుందాం. దేవుడిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని ఈ రాత్రి మనం తెలుసుకొని పరిశుద్ధ దగ్గర, ప్రభు దగ్గర ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర మనం నేర్చుకుందాం. ప్రతి వారు లేచి నిలబడి ఒకసారి, ప్రభువా, నేను ప్రేమించగలిగితే నా జీవితంలో ఈ మూడు రకాలైన కార్యాలు చేస్తావు తండ్రి. నేను ప్రేమించడం ఎలాగో నేను తెలుసుకోవడం నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు తండ్రి. నేను ప్రేమించే విధానం నాకు నేర్పించు ప్రభువా, నేను ప్రేమించే విధానం నాకు నేర్పించు ప్రభు అని ప్రతి వారు ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. మనం లోకమును ఏవేవో ప్రేమిస్తాం, లోకంలో ఉన్న వస్తువులు మనం ప్రేమిస్తాం, లోకంలో ఉన్న ధనాన్ని మనం ప్రేమిస్తాం. ధనాన్ని ప్రేమించిన ఇస్కరియోతు యోధ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. లోకాన్ని ప్రేమించిన దేమ రక్షణ పోగొట్టుకున్నాడు. దెలీలాను ప్రేమించిన సంసోన్ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఏం ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుని బిడ్డవు, బాప్తిసం తీసుకున్నావు,
అభిషేకాన్ని పొందుకున్నావు, ఆత్మను పొందుకున్నావు. ఇంకా లోకంలో వాటిని ప్రేమిస్తున్నావా? దయచేసి వద్దు, దయచేసి వద్దు. ఈ రాత్రి దేవుని ప్రేమించు. దేవుని ప్రేమిస్తే దేవుడు నీకు సమస్తం అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తే దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవుడు పిలిస్తే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. దేవుని ప్రేమిస్తే మేలు చేస్తాడు. దేవుని ప్రేమిస్తే సమకూరుస్తాడు. నీకేది కావాలో దేవుడే సమకూరుస్తాడు. నీకోసం నీవు ప్రయాసపడక్కర్లేదు, నీకోసం నీవు చింతపడక్కర్లేదు, నీకోసం నీవు ఆలోచించక్కర్లేదు. నీకోసం ఆలోచించేవాడు, నీకోసం సహాయం చేసేవాడు, నీకోసం సమకూర్చేవాడు యేసు ప్రభులు వారు ఉన్నారు. ఈ రాత్రికాల సమయమందు దయచేసి ప్రతి వారికి ఒక 2 చేతులు పైకెత్తి, ప్రభువా నిన్ను ప్రేమించడం మాకు నేర్పించిన ఆయన, నేను ఎలా ప్రేమించాలో నాకు తెలియజేయి ప్రభువా అని ప్రతి వారు కూడా ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభా నిన్ను ఎలా ప్రేమించాలో మాకు నేర్పించి ప్రభాని ప్రతి వారు అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభువా నీ పాదాల స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా, ఈ శుక్రవారం సాయంకాల వేళలో ఈ ఉపవాస ప్రార్థన కూడికలో నీ మాటల చేత ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి మీకు వేలాది వేల వందల స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ బంగారు పదం తన స్తోత్రాలు తండ్రి. మేము ఎలా ప్రేమించాలో అనే విషయాన్ని మాకు తెలియజేసావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి నీ పరలోకపు దీవెనలు ప్రతి బిడ్డకు మీరు దయచేయమని, ఎవరికి ఏం కావాలో ప్రభువా మీరే అనుగ్రహించమని, ప్రతి బిడ్డను కూడా బలపరచమని, ఈ రాత్రి నీ సన్నిధిలో ఉండే ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి నీ పరలోకపు దీవెనలు ప్రతి బిడ్డకు మీరు దయచేయమని, మీరొక్కరే మహిమ పొందమని యేసు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అనినీయ సహవాసము సన్నిధి ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, మన గ్రామానికి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, కంపెనీలకు, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు, కార్మికులకు, ప్రతి వారికి దేవుని సన్నిధి నిత్యము తోడయుండును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిస్థితులను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని చేసిన ఉపకారములలో నేను మరొక. ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. అందరికీ వందలండి. మరలా మనం ఆదివారం కలుసుకుందాం. ఆదివారం 2 ఆరాధనలు ఉంటాయి.